తెలుగుదేశం పార్టీ బీజేపీలతో పొత్తులు పోటీ చేసి సీట్ల వివరాలు కొలికి రావడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలికి తెస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం 5 నియోజకవర్గాల అభ్యర్థుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి 7 గంటల సమయానికి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్టు తెలిసిందంటూ వాళ్ళలో పేర్లతో సహా రాసుకొచ్చారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ యాదవ్లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులవర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాన్ని ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేసి ఆయనతోనూ మాట్లాడారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులతో భేటీ అయ్యారు. ఈ స్థానం నుంచి కూడా దాదాపు ఖరారైనట్టు చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్, కాకినాడ గ్రామీణ నుంచి పంత నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసింది. జనసేన కార్యాలయానికి బుధవారం వీరు కూడా వచ్చారు. వీళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన విధానాలపై సమాచారం వారికి స్వయంగా అందించారు. ఇక్కడే అసలు పాయింట్ ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే, గంటా నరహరి బయట నుంచి వచ్చిన అతనే, అట్లాగే ఆరణి శ్రీనివాస్ బయట నుంచి వచ్చినటువంటి అతనే, వంశీకృష్ణ యాదవ్ బయట నుంచి వచ్చిన అతనే, ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో వీళ్ళ ముగ్గురు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అలాగే భీమవరం అదే అంజుబాబు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇందులో మిగతా వాళ్ళకి మాత్రమే ఈవెన్ పంచకర్ల రమేష్ కూడా అక్కడ శివశంకర్ ఉన్నారు, ఆయన పక్కన పెట్టేసి పంచకర్ల రమేష్ ఆల్రెడీ 3 పార్టీలు మారి వచ్చినటువంటి ఆయన్ని తీసుకున్నారు. ఓవరాల్గా పార్టీ నమ్ముకున్న వాళ్ళలో వచ్చింది బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కడికి కరెక్ట్గా వచ్చింది. అదే సందర్భంలో బొమ్మిడి నాయకర్కి వచ్చింది, గతంలో కష్టపడ్డటువంటి వాళ్ళే. ఇకపోతే సమస్య అలా ఎక్కడొస్తుందంటే మళ్ళీ రాజోలికి దేవవరప్రసాద్ బాగానే ఉంది. అయితే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందులో ఈ పార్టీని ఇప్పుడు కిరణ్ రాయల్ ఎప్పటి నుంచినో ఉన్నాడు తిరుపతి, అతను పక్కకి వెళ్ళిపోయాడు. అట్లాగే ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ ప్లేస్లో అంతకుముందు నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. సరే తప్పదే. దాంట్లో ఇంకోటి విజయవాడ వెస్ట్ ఎందుకు ప్రకటించలేదో తెలియలేదు. అలాగే నెల్లిమర్ల మరి బీజేపీకి ఇస్తారంటున్నారు, మరి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. ఇంకా కథ పూర్తయినట్లేదు. అట్లాంటిదంటే వాస్తవంగా అదే వైసీపీలోదైతే డీటెయిల్గా రాస్తుంది ఈనాడు. జనసేన తెలుగుదేశం